హాయ్ ఫ్రెండ్స్. టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా పార్ట్ 2, పార్ట్ 3 అనే పేర్లే వినిపిస్తున్నాయి. సినిమా హిట్ అవుతుందో లేదో తెలియకముందే డైరెక్టర్స్ సీక్వెల్స్ అనౌన్స్ చేసేస్తున్నారు. అసలు ఈ సినిమాలన్నీ పట్టాలెక్కుతాయా? లేక కేవలం హైప్ కోసం చేస్తున్న మార్కెటింగ్ గిమ్మికా? ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు సినిమా సూపర్ హిట్ అయితే దానికి కొనసాగింపుగా 'కార్తికేయ 2', 'కాంతార' లాంటి సీక్వెల్స్, ప్రీక్వెల్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. రిలీజ్‌కి ముందే 'సలార్ 2', 'దేవర 2', 'ఓజీ 2', 'రాజాసాబ్ 2' అంటూ లిస్టు చాంటాడంతా పెరిగిపోతోంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి హీరో సీక్వెల్ బాట పడుతున్నాడు. అయితే కథను అనవసరంగా సాగదీసి మధ్యలో ఆపేయడం వల్ల ఆడియన్స్ నిరాశకి గురవుతున్నారు. అందుకే అనిల్ రావిపూడి లాంటి వారు ముందే జాగ్రత్త పడి 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి సినిమాలకు సీక్వెల్ లేదని క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం 'ప్రభాస్', 'కల్కి 2', 'ప్రశాంత్ వర్మ', 'జై హనుమాన్' మరియు 'జైలర్ 2' మాత్రమే షూటింగ్ దిశగా సీరియస్‌గా అడుగులేస్తున్నాయి. మరోవైపు భారీ అంచనాలున్న 'సలార్ 2', 'ఓజీ 2' భవిష్యత్తుపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక 'హరిహర వీరమల్లు', 'రాజాసాబ్' లాంటి సినిమాల సీక్వెల్స్ పై కూడా ఆడియన్స్‌లో బోలెడన్ని డౌట్స్ ఉన్నాయి. కథలో బలం ఉండి నిజంగా అవసరమైతేనే పార్ట్ 2 తీయాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. మరి అనౌన్స్ చేసిన ఈ లాంగ్ లిస్ట్‌లో మీరు ఏ సినిమా సెకండ్ పార్ట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.